పెట్రోల్ రేట్ 150 రూపాయలకి వెళ్తుందా? E85 ఇంధనం వాడడం వల్ల మన బళ్ళు పాడైపోతాయా? ఇప్పటికే E20 ఇంధనం వాడడం వల్ల మన బళ్ళకి సరిగ్గా మైలేజ్ రావడం లేదు, పార్ట్స్ పాడైపోతున్నాయి. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఏకంగా E85 ఇంధనాన్ని తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మందిలో ఈ సందేహాలు ఉన్నాయి. E20 ఇంధనం అంటే ఇథనాల్ 20%, పెట్రోల్ 80%. E85 ఇంధనం ఇథనాల్ 85%, పెట్రోల్ 15%. E20 ఇంధనం వాడడం వల్ల మీ బండి మైలేజ్ తగ్గడం, మాటి మాటికి రిపేర్స్ అవడం మీరు గమనించారా? నిజమే, మనం వాడే సాధారణ వెహికల్స్ ఇథనాల్ కి అనుగుణంగా ఇథనాల్ కి కంపాటిబుల్ అయ్యేలాగా డిజైన్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న E85 ఫ్యూయల్ కూడా మనం రోజు వాడుతున్న సాధారణ వెహికల్స్ కోసం కాదు. పాత వెహికల్స్ లో పొరపాటును కూడా E85 ఫ్యూయల్ పోయకండి, మీ ఇంజన్ సీజ్ అయిపోవడం గ్యారంటీ. E85 ఫ్యూయల్ కోసం ప్రత్యేకంగా ఫ్యూయల్ ఫ్లెక్స్ వాహనాలు కావాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కోల్డ్ స్టార్ట్ సమస్య. E85 లో ఇథనాల్ ఎక్కువగా ఉండడం వల్ల చలికాలంలో ఇంజన్ స్టార్ట్ అవడం చాలా కష్టం. కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో దీనికోసం ప్రత్యేకంగా హీటర్స్ మరియు సెన్సార్స్ ఉంటాయి. ఇవి ఇంధనంలోని ఇథనాల్ శాతాన్ని బట్టి ఇంజిన్ స్టార్టింగ్ మరియు పనితీరుని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటాయి. కానీ పాత వాహనాల్లో ఈ ఫీచర్స్ ఉండవు కాబట్టి ఆ బళ్ళు అస్సలు స్టార్ట్ కావు. అలాగే ఇథనాల్ ఒక క్లీనింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. మీ పాత వాహనాల్లో ఫ్యూయల్ ట్యాంకుల్లో ఉండే డస్ట్ కావచ్చు, గమ్ కావచ్చు, ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఇథనాల్ కరిగిస్తుంది. ఇవి కరగడం వల్ల ఫ్యూయల్ ఫిల్టర్స్ జామ్ అయిపోతాయి. అందుకే పాత బళ్ళకి ఇది చాలా ప్రమాదకరం. E85 ధర తక్కువగా ఉన్నప్పటికీ ఇథనాల్ శక్తి పెట్రోల్ కంటే తక్కువ కాబట్టి మైలేజ్ 25% వరకు తగ్గుతుంది. అంటే E20 కైనా E85 కైనా కిలోమీటర్ అయ్యే ఖర్చు దాదాపు ఒకటే, ₹1 అటు ఇటుగా ఉంటుంది అంతే. ప్రస్తుతం 48 బంకుల్లో ఉన్న ఈ వ్యవస్థ 2027 చివరి నాటికి 5000 బంకుల్లో ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యం. అసలు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రమోట్ చేస్తుంది? దీని వెనక దేశ ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఫస్ట్ వన్, పెట్రోల్ దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించడం. 2, పొల్యూషన్ తగ్గించడం. 3, మరీ ముఖ్యంగా రైతుల ఆదాయం పెరగడం కోసం. ఎందుకంటే ఇథనాల్ చెరుకు మరియు మొక్కజొన్నల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వాటి నుంచి ఉత్పత్తి చేస్తారు. సో ఆటోమేటిక్ గా రైతుల యొక్క ఆదాయం పెరుగుతుంది. E85 భవిష్యత్తు కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న మాస్టర్ ప్లాన్. మీరు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం కొంటే తప్ప మీ పాత వాహనాల్లో E85 ఇంధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ వెహికల్ మాన్యువల్ చెక్ చేయండి, మెకానిక్ తో మాట్లాడండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. అనవసరమైన ప్రచారాలను నమ్మి మీ బళ్ళని పాడు చేసుకోకండి. సో వ్యూయర్స్, కేంద్ర ప్రభుత్వం E85 ఇంధనాన్ని ఇంట్రడ్యూస్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.